ఇక్కడ 2 రోజులు బట్టి పులి తిరుగుతుంది అన్నారండి. ఇక్కడ దూరదర్శన్ వీడియోలో కూడా చూశారు ఇక్కడ. వచ్చిన దాన్ని బట్టి చూస్తే మా ఇంటి దగ్గర కూడా అక్కడ పులి యొక్క పాదాలు పడడం జరిగింది. ఈ కుటుంబాలతో కొద్దిగా భయంగానే ఉంటున్నాం. చీకటి పడిందంటే ఇక్కడ లైటింగ్ కూడా ఏమీ ఉండదు. దాని గురించి కూడా అధికారులు త్వరగా చర్యలు తీసుకొని దాన్ని పట్టుకుంటే మంచిదని మేము కోరుకుంటున్నాం. పులి ఉంది ఇక్కడ, ఏదో నల్లటి జంతువులాగా ఆ రోడ్డు అవతలకి ఈడ్చుకుపోతుంది. ఎలాగ తలుపులు వేసుకుని ఉంటున్నామండి. మీరంత పోలీసు వాళ్ళు అన్ని అప్రమత్తంగా ఉన్నారంట కదా, బోన్లు అవి పెట్టి ఉన్నారంట కదా. తొందరగా దొరికిపోవాలి. ఈ రాత్రికి దొరికిపోతే మరీ మంచిది. రోజు స్కూల్ కి అది వెళ్ళడానికి కూడా ఒకటే రోడ్ కాబట్టి పులి అది ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి చాలా అయితే భయం వేస్తుంది. బయటకు వచ్చి ఆడుకోవాలన్నా చాలా భయం వేస్తుంది. పులి తొందరగా దొరకాలని కోరుకుంటున్నాం. నైట్ టైం కూడా చాలా అయితే భయం వేస్తుంది. ఎప్పుడు ఎక్కడ పులి తిరుగుతుందని కూడా చాలా అయితే భయం వేస్తుంది మాకు. మా ఇంటి చుట్టూరు ఫారెస్టే కాబట్టి ఇంకా చాలా భయం వేస్తుంది. నైట్ కూడా అస్సలు నిద్ర పట్టట్లేదు. పులి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో అని చెప్పి చాలా అయితే భయం వేస్తుంది. ప్రెసెంట్ మేము ఉంటున్న ఏరియా అయితే కంప్లీట్ గా ఫారెస్ట్ ఏరియా అన్నమాట. మేము ఫారెస్ట్ ఆఫీస్ కి బ్యాక్ సైడ్ ఉంటాము. సో మాకైతే విజువల్స్ లో చూపిస్తున్న ఏరియా అయితే లిటరలీ మాదే అన్నమాట. సో భయంగా అయితే ఉందండి. ఎప్పుడు ఎటువంటి అటాక్ మేము ఫేస్ చేయాల్సి వస్తుందో ఏంటో అని అయితే భయంగా ఉన్నాము. సో అది తొందరగా అది దొరకాలని అయితే కోరుకుంటున్నామండి. బానే ఉందండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెకింగ్ అయితే జరుగుతుంది. అంటే ఈ రైన్ వల్ల ఇదిగా ఉన్నా సరే 2 డేస్ నుంచి పాపం వాళ్ళు చెకింగ్ అయితే చేస్తున్నారు. ఫుట్ ప్రింట్స్ అవి తీస్తున్నారు అనమాట, ఎక్కడెక్కడ అది సంచరించింది అన్నట్టుగా చెకింగ్ అయితే జరుగుతుందండి. బట్ మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారో అది దొరకాలి కదా. మమ్మల్ని అయితే 6 o'clock దాటిన తర్వాత బయటకు రావద్దని అయితే అలర్ట్ చేశారు. అనవసరంగా బయటకు అది వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి అని చెప్తున్నారు అనమాట. మేము కూడా అన్ని క్లోజ్ చేసుకొని ఇంట్లోనే ఉంటున్న పరిస్థితి అనమాట. అవసరం ఉంటే అవసరానికి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. సో అలా అన్నమాట, అలా జరుగుతుంది ప్రస్తుతానికి. ఫ్రైడే నుంచి మాకు భయంగా ఉందండి. ఫ్రైడే నుంచి ఈరోజు సండే, ఈ 3 days అయితే మేము ఇలాగే ఉన్నాం. బట్ ఎన్ని రోజులు అనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. వచ్చింది బట్ ఎన్ని రోజులకి అది పడుతుంది, మేము మళ్ళీ ఎప్పుడు నార్మల్ అవుతుంది అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ కింద ఉంది. తొందరగా పట్టుబడితే మా రెగ్యులర్ లైఫ్ స్టైల్ మాకు ఉంటది కదా. లేదు అంటే పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి కానీ లిటరల్లీ పిల్లలు అయితే భయపడిపోతున్నారు అనమాట. ఇంట్లో ఉండడానికి, స్కూల్ కి వెళ్ళము మేము, బయటికి రాము అన్నట్టుగా ఉంటున్నారు. సో తొందరగా అది రెక్టిఫై అయిపోతే బాగుంటదని అనుకుంటున్నాను. అది విజయేశ్వరి కాలనీ దేవాంచెరు గ్రామ పంచాయతీకి వస్తుందండి. మా 3 వైపు ఫారెస్ట్, ఓన్లీ ఒకే రూట్ ఉంటుంది. ఆ 3 వైపుల నుంచి ఫారెస్ట్, ఎటువైపు నుంచి పులి అటాక్ అవుతుందని కూడా చాలా మేము భయంగానే నివసిస్తున్నాం ఇక్కడ. గత 4 days నుంచి కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నాము. పిల్లలతో బయటికి వెళ్ళాలన్నా, ఇంట్లోంచి బయటికి రావాలన్నా ఆలోచిస్తున్నాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగానే తిరుగుతున్నారు, రేటింగ్ అన్ని చేస్తున్నారు, చూస్తున్నారు అన్ని. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, మరి అది దొరకాలి.